హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్య భగవాని ఆస్థానమైనటువంటి శ్రీకాకుళము ఒక్కసారి ఆయన పండగకి ముస్తాబవబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగను ప్రకటించి ఈ రథసప్తమి ఏర్పాట్లయితే అంగరంగ వైభవంగా చేయబోతున్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్. అయితే శ్రీకాకుళం కూడా మొత్తం కూడాను దీపాలంకరణతో ముస్తాబవుతుంది. అదేవిధంగాను ఇక్కడ కోడిరామ స్టేడియంలోని ఎంట్రన్సు ఆ సూర్య భగవాన్ యొక్క టెంపుల్‌ని యాజ్ ఇట్ ఈజ్ గాను ఎక్కడైతే ముందుకైతే పెట్టడం అయితే జరిగింది. లోపల కూడాను చాలా స్టాల్స్ వేశారు. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి అమ్యూజ్‌మెంట్ పార్కు, అదేవిధంగాను చాలామంది ఆటలు ఆడడానికి కూడాను ఈ బొమ్మలను కూడాను తెచ్చిపెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగాను ఇప్పటికే హెలికాప్టర్ శ్రీకాకుళం మొత్తం చక్కర్లు కొడుతుంది. హాట్ ఎయిర్ బెలూన్ కూడా పైకి ఎగురుతుంది. ప్రతి ఒక్కరు కూడాను చూడ్డానికి ఎంతో దూరం వెళ్లాల్సినవి ఈరోజు శ్రీకాకుళం ప్రజలకు చేరువలో తీసుకొచ్చినటువంటి కలెక్టర్ ప్రయత్నాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. చూస్తే ఇప్పుడు మనం శ్రీకాకుళంలో ఉన్నటువంటి కోడిరామతి స్టేడియంకి అయితే వచ్చాము. కోడిరామతి స్టేడియంలోని నా వెనక కనబడుతున్నవి చూశారు కదా. ఇక్కడ డ్వాక్రా సంఘాలకు, అదేవిధంగాను మహిళా సంఘాలకు కూడాను ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను పెద్దపీట ఇస్తూ వాళ్ళందరూ కూడాను స్టాల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క వస్తువులన్నిటి కూడాను ఇక్కడ ప్రదర్శిస్తూ అదేవిధంగా అమ్మకాలు కూడా జరపడానికి అయితే ఇక్కడ ఒక చక్కటి అవకాశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అయితే వాళ్ళందరూ కూడాను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఎక్కడ దూర దూర ప్రాంతం నుంచి కూడాను వచ్చి ఇక్కడ అయితే స్టాల్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగాను ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం పర్యాటకులకు కూడాను ఈ 3 రోజులు కూడాను ఇక్కడ అందమైనటువంటి వాతావరణాన్ని అయితే నెలకొల్పుతూ ఇక్కడికి కావాల్సినటువంటి స్టాల్స్ అనేవి వేస్తున్నారు. ఇదే ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇక్కడైతే ఏదైతే స్టేజ్ వేస్తున్నారో ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అయితే ఇక్కడ భారీ ఎత్తున వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడానికి కూర్చోడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఈ స్టేజ్ పీపుల్ మీద కూడాను చాలా నాటకాలు కూడాను అదేవిధంగాను ప్రదర్శనలు కూడా ఇక్కడైతే చేయడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ స్టేజ్ కూడా సిద్ధం అవుతుంది. అయితే దీంతో పాటుగాను మనందరికీ తెలుసు రేపు 25వ తారీఖు రథసప్తమి కారణంగా అదే రోజు కూడాను చాలా ప్రముఖ గాయకుడు అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడాను ఇక్కడికి వస్తున్నారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటికే ప్రోగ్రాం కూడా కన్ఫర్మ్ అయింది. తమన్ రాకతో కోసం ఇక్కడ ప్రజలందరూ కూడాను ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఇక్కడ భారీగా అయితే ఈ గ్రౌండ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఒక్కసారి ఈ నెక్స్ట్ ఇంకా వేరే హెలికాప్టర్ రైడ్స్ కూడా మనం చూద్దాం. అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం.